మొత్తానికి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణే ధ్యేయంగా ఎంఆర్పిఎస్ మరో ఉద్యమానికి సిద్ధమైంది. వేల గొంతులు లక్ష డప్పులతో మరో ఉద్యమానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. జయశంకర్ జిల్లాలో సన్నాహక ప్రదర్శన జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మదకృష్ణ మాదిగా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా మా ఆకాంక్ష వర్గీకరణ. అందుకు దళితుల్లో మెజారిటీ కులాలు వర్గీకరణ కోరుతున్నాయి. సమాజం యావత్తు మాదిగలకు అండగా ఉన్నది. అన్ని పార్టీల విధానం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. కమిషన్ రిపోర్ట్లు, కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలు, సుప్రీంకోర్టు తీర్పులు మాకు అనుకూలంగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్నే శాసించే స్థాయికి మాలలు ఎదగడం వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ వర్గీకరణ జాప్యం చేస్తున్నది. ఈ జాప్యాన్ని నిరసిస్తూ మా బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడానికే వేల గొంతులు లక్ష డప్పులతో మాదిగల గుండె చప్పుడు అనే మహత్తరమైన కార్యక్రమం పెట్టబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. ప్రపంచంలో వాయిద్యాలు ఉన్నాయి. కానీ ఏ ఉద్యమంలో జరగని, ఎక్కడ సమీకరించని వాయిద్యాలని లక్ష డప్పులతో ఒక పురాతనమైన మా శబ్దాన్ని, చరిత్రలో ఒక పురాతనమైన కాలంలో ఏర్పడ్డ డప్పును ప్రపంచం ముందు చూపెట్టబోతున్నాం. మా ఆకాంక్షను ప్రభుత్వాలకు తెలియజేయబోతున్నాం. అంతిమంగా వర్గీకరణ సాధించుకొని అమలు చేయించుకొని మా బిడ్డల భవిష్యత్తును కాపాడుకునే నిర్ణయంలో ఫిబ్రవరి 7న లక్ష డప్పులు వేల గొంతుల మహత్తరమైన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టే అనుకూలంగా ఉన్నప్పుడు మాలలు మాత్రం ఎందుకు అడ్డు జరుగుతున్నారు దీనికి సంబంధించి? అవును, ఒక సుప్రీంకోర్టు ఏం కర్మ కదా. కేంద్ర ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలం తేలింది. కమిషన్ నిర్ణయాలు వర్గీకరణకు అనుకూలం, పార్టీల అభిప్రాయాలు వర్గీకరణకు అనుకూలం, సమాజం అభిప్రాయాలు వర్గీకరణకు అనుకూలం. దళితుల్లో 59 కులాలుంటే 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఒకే ఒక స్వార్థపర వర్గం. అంటే ఇంతకాలం అందరు అవకాశాలు దోసుకున్న వర్గం కనుక ఇప్పుడు అందరికీ పంచడానికి, అందరు బాగుపడడానికి అంగీకరించని స్వార్థ బుద్ధితోటే వాళ్ళు అడ్డుకుంటూ వస్తున్నారు. కానీ అంతిమంగా వర్గీకరణ అమలు చేసుకొని మా బిడ్డల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాం. చెప్పండి సార్, లక్ష డబ్బులతో కూడా ప్రభుత్వం కదిలి రాకపోతే మీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? మేము ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక లక్ష డబ్బులతో ప్రదర్శన చేయబోతున్నాం. ఖచ్చితంగా ఆ ప్రదర్శన జరిగిన రోజు తర్వాత తీసుకునే నిర్ణయాలు తర్వాత ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి 7న మా ఆకాంక్షను ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే ఫిబ్రవరి 7న ఓ మహత్తరమైన కార్యక్రమం పెట్టాం. ఆ రోజు ఏం జరుగుతుందనే దాని మీద భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది.